సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఏపీలో భారీగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దీంతో పెద్ద మొత్తంలో అక్రమ నగదు లభ్యమవుతోంది. ఇదే క్రమంలో బాపట్ల జిల్లాలో జరిగిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో చీరాల మండలం కావూరివారిపాలెంలోని రాయల్ మెరైన్ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు ఓ కంటైనర్ లో ఉన్న 56 లక్షల రూపాయలను సీజ్ చేశారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాపట్ల నుంచి పోటీ చేస్తున్న వేకేశ్వర నరేంద్ర వర్మకు ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తోంది. తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించి కంటైనర్ లో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. సంబంధిత నగదుకు సరైన పత్రాలు లేనందునే ఆ మొత్తాన్ని ట్రెజరీకి అప్పగిస్తున్నామని చెప్పారు. ఎంత మేడం? 56 lakhs. 56 కోట్లు అన్నారు. ఎవరి మేడం ఇప్పుడు అమౌంట్? ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. మరి తాజాగా పట్టుబడ్డ ఈ 56 లక్షల రూపాయల నగదుపై టీడీపీ అభ్యర్థి వేకేశ్వర నరేంద్ర వర్మ ఏమంటారో మరి చూడాలి.